నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ను 11, 12 తరగతులుగా గుర్తించి తొలుత స్కూల్ ఎడ్యుకేషన్లో మెర్జ్ చేయాలని భావించారు. ఇందుకోసం ఇంటర్మీడియట్ ప్రవేశాలను కూడా నిలిపివేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. తక్కువ సమయంలో ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడంలో కొన్ని సాంకేతిక అంశాలు అవరోధంగా ఉన్నాయని గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇంటర్ ప్రవేశాలను ఈ ఏడాది యథావిధిగా నిర్వహించాలని, తద్వారా ఏ ఒక్కరూ నష్టపోకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి సిబిఎస్ఈ తరహాలో 11, 12 తరగతుల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇలా చేయడం వల్ల డ్రాప్ అవుట్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం సిబిఎస్ఈతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో చాలా మంది ఇంటర్కు వెళ్లడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ను ప్రత్యేక విధానంగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించే అంశంపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.